హలో హాయ్ వెల్కమ్ టు మన కిచెన్. మనం ఈరోజు చేయబోయేది బెండకాయ ఫ్రై, బెండకాయ డప్పడం అండి. ఒక అరకిలో బెండకాయ తీసుకొని సన్నగా, పావు కిలోని సన్నగా తరిమి పెట్టుకోవాలి. తరిగి ఉట్టి ప్యాన్లో వేయించుకోవాలి, జిగురు పోయే వరకు వేయించుకొని దాని పక్కనే ఇంకొక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని అదే ప్యాన్లో వేసుకోవాలి. బెండకాయని పక్కకు పెట్టేసి ఈ ప్యాన్లో కొంచెం బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 పావుల ఆయిల్. ఫ్రైకి ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. ఆయిల్ వేసుకొని పసుపు, అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు మనకు రుచికి తగ్గట్టుగా వేసుకొని పావు కిలో బెండకాయకి ఎంత అవుతుందో అంత వేసుకొని కలుపుకోవాలి. బాగా ఉల్లిపాయ మగ్గినాక పక్కన ఉన్న బెండకాయని ఉల్లిపాయలకు కలపాలి. కలిపి మంచిగా వేగనివ్వాలి. కొంచెం మూత పెట్టి వేగిన తర్వాత కొత్తిమీర చల్లేసి పెట్టుకొని ఇంకొంచెం కొత్తిమీర చేసిన తర్వాత కూడా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గినాక మీకు నచ్చినట్టయితే ఇలా చేసుకోండి. బెండకాయ ఫ్రై ఇలా అవుతుంది. సూపర్ ఉంటుందండి, బాగుంటుంది. చూడండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడు బెండకాయ డప్పడంకో ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, బెండకాయలు ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి కూడా కలిపి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. బెండకాయలు ఫస్ట్ ప్యాన్లో ఉట్టిగా వేయించుకోవాలి, జిగురు పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసి పక్కన ఒక గిన్నె బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇంత జీలకర్రని వేసుకోవాలి. పోపు దినుసులు వేసిన తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి వేగనివ్వాలి. వేగినాక అప్పుడు బెండకాయ వేగుతున్నాయి చూసి వేగినాయి అనుకో, జిగురంతా వెళ్ళిపోయినాక అప్పుడు ఈ బెండకాయను కూడా అందులోకి వేయాలి. వేసి పక్కన ఉన్న శనగపిండి కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా వేసి బెండకాయ బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు వేసి ఇలా మగ్గినప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కలపాలి. కలిపి ఇంత చింతపండు పిసికి రసం తీసి అందులో వేయాలి. మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పోసి మంచిగా వేసుకోవాలి. వేసిన తర్వాత మసులుతున్నప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ శనగపిండిది ఇందులో పోయాలి. కలుపుకుంటూ పోయాలి. డప్పడం చాలా బాగుంటుందండి. మనకు అమ్మమ్మలు, నానమ్మలు చేసుకునేది ఇది ఎంతో బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఉంటుంది. బాయ్.